మెచోమెన్ గా సంజయ్ దత్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద చేసిన సందడి అంతా ఇంతా కాదు. మధ్యలో ఆయన జీవితంలో అలుముకున్న మబ్బులు తొలగిన తర్వాత సూపర్ హిట్ రేంజ్ ను అందుకోవడానికి కొంత సమయం పట్టింది. ఆ సమయంలోనే రాజ్ కుమార్ హిరానీ తన తొలి సినిమా ప్రయత్నాలు ప్రారంభించారు. సంజు బాయ్ ని దృష్టిలో పెట్టుకునే రాజ్ కుమార్ హిరానీ మున్నాబాయ్ ఎంబీబీఎస్ కథ రూపొందించారు. సంజయ్ దత్ ను విలక్షణంగా చూపిస్తూ రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన మున్నాబాయ్ ఎంబీబీఎస్ జనం మదిని దోచింది. అనూహ్యమైన విజయం సాధించింది. 2003 డిసెంబర్ 19న విడుదలైన మున్నాబాయ్ ఎంబీబీఎస్ మొదటి ఆట నుండే గుడ్ టాక్ సంపాదించింది. చూసిన వాళ్లే మళ్లీ మళ్లీ చూసేలా ఈ సినిమా కొట్టుకోవడం విశేషం. ఇంతకు మున్నాబాయ్ ఎంబీబీఎస్ లోని కథ ఏమిటంటే, సరైన చదువు సంధ్యాలేని మున్నాబాయ్ ఎంబీబీఎస్ లో దొంగ దారిన చేరతాడు. ఆ విషయం తెలిసిన డీన్ ఎలాగైనా అతన్ని కాలేజ్ నుంచి గెంటించాలని చూస్తూ ఉంటారు. సరైన విధంగా చదువుకోకపోయినా మున్నాబాయ్ మాత్రం మానవత్వంతో అందరికీ దగ్గరవుతాడు. చివరికి కాలేజ్ నుండి తానే స్వచ్ఛందంగా బయటికి వస్తాడు. అతడి నిజాయితీని అందరూ అభినందించడంతో కథ ముగుస్తుంది. ఇందులో సంజయ్ దత్ రియల్ లైఫ్ ఫాదర్ సునీల్ దత్ ఆయనకు తండ్రిగానే నటించడం విశేషం. గ్రేసీ సింగ్ నాయికగా నటించిన ఈ చిత్రంలో అర్షద్ వర్షి కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో బొమన్ ఇరానీ మరో ముఖ్య భూమిక పోషించారు. రోహిణి హట్టంగడి, జిమ్మీ షెర్గిల్ ఇతర పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలోని పాటలకు అను మాలిక్ సంగీతం సమకూర్చగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ను సంజయ్ వండ్రేకర్ అందించారు. ఈ సినిమా తర్వాత సంజయ్ దత్, రాజ్ కుమార్ హిరానీ కాంబోలో లగే రహే మున్నాబాయ్ వంచి విజయం సాధించింది. మున్నాబాయ్ ఎంబీబీఎస్ ఆధారంగా తెలుగులో చిరంజీవి హీరోగా జయంత్ డైరెక్షన్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ తెరకెక్కింది. లగే రహో మున్నాబాయ్ రీమేక్గా చిరంజీవితో ప్రభుదేవ దర్శకత్వంలో శంకర్ దాదా జిందాబాద్ రూపొందించింది. ఏది ఏమైనా మున్నాబాయ్ ఎంబీబీఎస్తో రాజ్ కుమార్ హిరానీ వంటి ప్రతిభావంతుడు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన డంకీ ఈ డిసెంబర్ 21న రాబోతుంది. మున్నాబాయ్ ఎంబీబీఎస్ ఈనాటికి ఫ్యాన్స్ ను మురిపిస్తూ ఉండడం విశేషం.